ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్న కళిది. ఎంత చక్కగా ఉన్నారు నా కొడుకు కోడలు. మమ్మల్ని ఆశీర్వదించండి. రా కావేరి. చల్లగా ఉండండి నాన్న. దీర్ఘ సుమంగళి భవ. గంగా అక్క, గంగా అక్క, ఎట్లున్నావక్క? నేను మంచిగున్నా గంగా. ఇంట్లో అంతా మంచిగున్నారు కదా? అమ్మెట్లుంది? అందరూ మంచిగున్నారక్క. మిమ్మల్ని ఇట్లా జంటగా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందక్క. బావా, హే గంగా, మా ఆవిడికి ముద్దుల చెల్లెలివి, నాకు మరదలివి. నువ్వు ఇంత లేటుగా నా రావడం. బావా, అసలు వస్తానో రానో కూడా తెలియని టెన్షన్ లో ఉన్నదాన్ని. ఏదో స్నేహక దయతో అయినా గిట్లా రాగలిగాను. ఓ అవునా? థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ. అవునమ్మా స్నేహ, నీ వల్ల కావేరీకున్న వెలితి తీరిపోయింది. చాలా సంతోషం అమ్మా. యమజ మేడం, ఆ కావేరి చెల్లి కూడా ఫంక్షన్కి వచ్చేసింది చూడండి. అందరిలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆరిపోయే దీపం కూడా పాపం ఇలాగే సంబరంతో వెలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది కదా. వీళ్ళ ఆనందం పరిస్థితి కూడా అంతే. భువనా, నారాయణమూర్తి గారు ఇంకా రాలేదేంటమ్మా? ఆయన కంపెనీ పని మీద బాంబే వెళుతున్నానని చెప్పారత్తయ్య. అవునా? సరే సరే, కార్యక్రమం మొదలుపెట్టు తల్లి. అలాగే. అందరికీ నమస్కారం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. నేను మీ అందర్నీ మా ఇంట్లో ఫంక్షన్ ఉందని మాత్రమే ఆహ్వానించాను, కానీ ఎవ్వరితోనూ ఈ వేడుక విశేషమేంటో చెప్పలేదు. మరి ఆ సర్ప్రైజ్ ని గ్రాండ్ గా మీతో పంచుకోవాలని, ఆ ఆనందాన్ని మీ అందరి నడుమ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించింది. సో ఆ సర్ప్రైజ్ హ్యాపీ న్యూస్ ఏంటంటే, కావేరి నా ఇంటి కోడలు. అదే సర్ప్రైజ్. కొద్ది రోజుల క్రితమే మా అబ్బాయి అర్జున్ ప్రసాద్కి మా కంపెనీ చీఫ్ అడ్వైజర్ అయిన కావేరీతో మా అందరి సమక్షంలోనే ప్రేమ వివాహం జరిగింది. அண்ணே, இந்த ஹாப்பி செலிబ్రేషన్ కి గుర్తుగా ನಾನು స్పెషల్ గా ఒక కేక్ ని చేస్తిని. దాన్ని ఇరువురు చేత కట్ చేపించాల్సిందిగా నన్ను కోరుకుంటున్నాను. అక్కడ సెట్ చేయి, అక్కడ పెట్టు. ఎల్లారు బర్త్డే కోసమా మ్యారేజ్ డే కోసమా కొండలు ఊదేసి ఇంద మాదిరి కేక్ మాత్రం కట్ చేస్తున్నారు. కానీ నాను అర్జున్ కావేరిలా కొత్త జీవితం ఆరంభం నుంచే ఈ కేక్ అంతా టేస్ట్ గా ఉండాలని నేను తెప్పిస్తున్నానే. టింగ్ టింగ్. రేయ్ మనవడు మనవరాలు, ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి నాన్నా. యమజ మేడం, మీరు వాళ్ల మీద పగ సాధించటానికో ఈ కుటుంబాన్ని దెబ్బతీయటానికో మనం ఇక్కడికొచ్చినట్టు లేదు. కేక్ ముక్కలు బిర్యానీలో ముక్కలు తినేసి తేపటానికొచ్చినట్టుంది.
చూడు చిత్ర, వాళ్ళ ఆనందం అంబరాన్ని తాకినట్లేదు. అంతకు పైనే ఉంది యమజ మేడం. ఇప్పుడు నేను వాళ్ళని అక్కడి నుండి ఒక్క తోపు తోసి నేల మీద పడైపోతున్నాను. ఎలా మేడం? జస్ట్ వాచ్. ఏం చేయబోతుందో ఏంటో. కంగ్రాచులేషన్స్ అర్జున్ సార్ అండ్ కావేరి మేడం. మేడం, నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు కొట్టారు? కొట్టడం కాదు, నిన్నేం చేసినా తక్కువే. నేను ఈ ఫంక్షన్ ద్వారా నా కోడల్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఒక కారణమైతే, మరొక కారణం నా కుటుంబానికి ప్రమాదం తలపెట్టిన శత్రువుని అందరి ముందుకు తీసుకురావడం. మేడం, ఏం మాట్లాడుతున్నారు? నోర్మోయ్! నువ్వెవరో, నీ పుట్టు పూర్వత్రాలేంటో మొత్తం నాకు తెలుసు. మా కుటుంబానికి ద్రోహం తలపెట్టి మా కంపెనీని మోసం చేయాలని చూసిన ఆ సుబ్రహ్మణ్యం కనకంల కూతురువి నువ్వు. తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ల పిల్లలకి చుట్టుకుంటాయి అంటారు. కానీ యమజ విషయంలో వాళ్ల పాపాలకి కొనసాగింపుగా అన్నం పెట్టిన ఈ కుటుంబాన్నే అంతం చెయ్యాలన్న పన్నాగంతో, పగతో మా మధ్యకు అడుగు పెట్టింది.